హాయ్ గైస్, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో డూప్లెసిస్ మ్యాక్స్వెల్కు నిరాశ. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది ఆర్సీబీ లవర్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025కు ముందు అన్ని జట్లు తమ ప్లేయర్ను రిటైన్ చేసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ప్లేయర్ను రిటైన్ చేసుకునే ఆలోచన ఉందట. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజిత పటీదార్ బెంగళూరు జట్టులోనే ఉంటారట. ఇక మూడో ప్లేయర్గా ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్కు అవకాశం దక్కిందని సమాచారం. అయితే సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ కెప్టెన్ డూప్లెసిస్కు ఈసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించిన టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ దారులు దాదాపు మూసుకున్నట్లే. తాజాగా మ్యాక్స్వెల్ ఆర్సీబీని అన్ఫాలో చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తిక్ 2024 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. స్టార్ బౌలర్ సిరాజ్ సైతం ఈసారి మెగా ఆక్షన్కి వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక 2023 మినీ ఆక్షన్లో 11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జరీ జోసెఫ్తో పాటు ట్రేడింగ్ ద్వారా 17 కోట్లు దక్కించుకున్న ఆసీస్ ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్ను వేలంలోకి రానున్నారు. వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 17 సీజన్లు జరిగిన బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ కూడా నెగలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.